Hey guys, welcome back to my YouTube channel, Three Little Soldiers. So, ఇప్పుడైతే మనం హోటల్లో ఉన్నాం. ఎక్కడికి వచ్చాం? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బ్లాగ్ ఏంటంటే మనము ఒక ట్రిప్ వెళ్ళబోతున్నాం. లాస్ట్ టైం లాగా సేమ్ అదే ట్రిప్. సో లాస్ట్ టైం మీరు చూసారు కదా మనాలి ట్రిప్ అని. మనాలి లాంటిదే, కాకపోతే ఇప్పుడు మనాలి వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం 2 days జర్నీ చేయబోతున్నాం ట్రైన్లో అయితే మనము. సో దానికోసం మనకి ప్యాకింగ్ అంతా అయిపోయింది. ఇందులోనే మన సూట్ అన్నీ ఉన్నాయి. ఈ చిన్న సూట్ కేస్ మనం అయితే వెళ్ళబోతున్నాం. గోయింగ్ టు 3 places. సో ప్లాన్ అంతా నేను చూపిస్తా. ఈ ప్లాన్ అంతా చేయడానికి నేను part 1 ఇది. సో దిస్ ఇస్ ద part 1 అండ్ part 1 తర్వాత part 2 అవ్వబోతుంది. part 2 ఒకదానికి, part 1 ఒకదానికి సరిపోదు. సో జస్ట్ వెయిట్ అండ్ గో. హాయ్ నౌ లెట్స్ గో. Next day. సో హే గాయస్, వీఆర్ బ్యాక్. అండ్ ఇప్పుడైతే మనం కరెంట్లీ మహారాష్ట్రలో ఉన్నామంట. సో ఇప్పుడైతే మనకు బోర్ కొడుతుంది. కాకపోతే మీకు ట్రిప్ కోసం ప్లాన్స్, మేము ఎక్కడికి వెళ్ళాము, మేము ఏం విజిట్ చేసాము అంటే మీరు ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు మేము ఏమేమి విజిట్ చేసాము. సో ఇప్పుడైతే మేము కరెంట్లీ ఇక్కడ ఉన్నాం. నాకైతే ఫుల్ బోర్ కొడుతుంది 2 days. రేపైతే మనం పొద్దున్న 4 o'clock దిగబోతున్నాం. ఎక్కడంటే నిజాముద్దీన్, హుజరత్ నిజాముద్దీన్, ఢిల్లీ అంట. సో వెయిట్ అండ్ వాచ్ వాట్ విల్ హ్యాపెన్. బాయ్. Minutes later. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. సో ఇప్పుడు లెక్చా గాయ్స్. లేచావా? ఇంకెంతసేపు పడుకుని కళ్ళగండమేనో రే. అయన్నొద్దు, పాయింట్కి రా. Next day. సో ఇప్పుడైతే మనం హోటల్లో ఉన్నాము. పొద్దున్న నేను వ్లాగ్ తీయలేకపోయా, 4 o'clock ఇది. సో ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళడానికి రెడీ అవ్వబోతున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే మనం హోటల్లో ఉన్నాం. మమ్మీ
సో ఇప్పుడైతే మనం 4 o'clockకి ట్రైన్ ఎక్కుతాం. సో ఇప్పుడైతే మనం విజిట్ చేయబోతున్నాం ఇండియా గేట్ ఇంకా రెడ్ ఫోర్ట్కి. సో నెక్స్ట్ దాని తర్వాత 4కి వెళ్ళాక మనము ఏం చేయబోతున్నామంటే అది మీకు సర్ప్రైజ్, మాకు సర్ప్రైజ్ కాదు, మాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో వెయిట్ అండ్ వాచ్ వాట్ విల్ హ్యాపెన్. స్టే ట్యూన్డ్. హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళే దారిలో ఈ టెంపుల్ ఏదో కనిపించింది. సో నేను రికార్డ్ చేస్తున్నా చూపించడానికి. చాలా బాగుంది చూడడానికి. యాక్చువల్లీ ఈరోజు శ్రీరామనవమి, అందు గురించే ఇంత బాగా డెకరేట్ చేసి ఇంకా దీపం వెలిగించారు. Someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. On my tongue, never thinking you would be my number one. Whoa, jump in your car and we drive to the beach. The sun was setting, it was just you and me. Wind in my hair and the sand in my shoes. Could've chosen anyone, but I choose you. Hop back in your car, top down. There's no stopping us, 'cause we own this town. Never knew I could have such fun. Never thinking you would be my number one. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. आयो पैसा गयो पैसा धेरै आयो थोरै लैजा, खायो पैसा हगो ऐसा बेचे आउँछ मोनालिसा. स्टिभ जब्स बेटर नट फक विथ मी, धेरै गज किनिदिन्छु तेरो अल कम्पनी फेरि म पैसा तसँग पैसा मसँग. ఇక్కడ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఈ షెల్టర్కి అదే బ్యానియన్ ట్రీ లాగా ఉంది సేమ్, కాకపోతే బ్యానియన్ ట్రీ కాదు ఇది. చాలా బాగుంది. ఇక్కడ చెట్లు బాగా పెంచుతారు వీళ్ళు. I begin to You know.
It's so special. Boy, it feels when I'm with you. You got me doing things I never thought I'd do. Just so you know, ain't never let you go. You're my whole. Just so you know, you're mine for sure. You're mine for sure. Yeah. Ooh, you're mine for sure. సో లోపలికి వచ్చంగానే నాకైతే బ్యాగ్స్, జిమ్కాస్, కీ చైన్స్, స్టాంప్స్, బాక్సెస్ ఇవన్నీ ఎక్సెట్రా కనిపించాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం హోటల్కి వచ్చేసాం. సో మనము ఇప్పుడు హోటల్లో నుంచి లాగౌట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ స్టేషన్ నుంచి రేపు ఇంకో స్టేషన్కి వెళ్ళాలి. ఆ స్టేషన్ ఏంటో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం స్టేషన్కి వెళ్ళబోతున్నాం. సో మనమైతే యాక్చువల్లీ ఫుడ్ విషయంలో నేనేం చెప్పాలంటే అంత బాగానే ఉంటుంది, కాకపోతే రేటు చాలా ఎక్కువ దద్దరిల్లుతుంది. సో కొంచెం చూసుకోండి. అన్నీ బాగానే ఉంటాయి, కాకపోతే దొరికేది ఓన్లీ వన్ థింగ్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చోలే భటూరే, ఇంకా లంచ్ ఏమో పన్నీరు చపాతీ, అంతే. ఎక్కువ అవే దొరుకుతాయి. సో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. Much later. This is so awesome. సో ఇప్పుడైతే మీరు చూసారు కదా, అక్కడ జమ్మూ తావి అని రాసింది, అంటే మనము ఇప్పుడు జమ్మూకి వచ్చాము. సో ఇప్పుడైతే మనము బస్ మళ్ళీ ఎక్కాల్సి వస్తుంది.
సో అక్కడికి వెళ్ళాకైతే మనము వ్లాగ్స్తో పాటు రీల్స్ ఇంకా వీడియోస్ అన్నీ తీసుకొని మీకు చూపిస్తాం. మనం కూడా ఎంజాయ్ చేద్దాం. చాలా ఎక్సైటెడ్గా ఉంది నాకు. Get ready to explore and buckle up your seat belts. We're going to move all around the hills. సో ట్రిప్ ప్లాన్ అంతా నేను చెప్తాను. ప్లీజ్ కీప్ యువర్ ఆల్ ఇయర్స్ ఓపెన్. సో మనము ఢిల్లీ వెళ్ళడానికి ఏం చేసామంటే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ హైదరాబాద్ టు న్యూఢిల్లీ, ఇక్కడ నుంచి అక్కడికి 2 days జర్నీ చేసుకోవాలి. టికెట్స్ కూడా బుక్ చేసుకోవాలి. 2 days జర్నీ చేయాలంటే ఫుడ్ విషయంలో చేయాల్సింది పులిహోర, ఇంకా లేకపోతే పెరుగన్నము ప్యాక్ చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ అక్కడ కొనుక్కున్నాం అనుకో, అక్కడ కొంచెం ఫుడ్ బాగోదు. సో దాట్స్ వై ఐ ఆమ్ టెల్లింగ్ యూ దట్ యూ క్యాన్ క్యారీ కర్డ్ రైస్ ఆర్ లెమన్ రైస్. సో దాని తర్వాత మళ్ళీ మీరు దిగినగానే దగ్గరలో చాలా హోటల్స్ ఉంటాయి, లగ్జరీ హోటల్స్ ఉంటాయి. సో మీరు దగ్గరలోనే ఈజీగా చూసుకోవచ్చు. మీరు దిగే ముందే బుక్ చేసుకుంటే ఇంకా బెటర్ అనిపిస్తుంది. నేను రికమెండ్ చేసేదంటే టుడే ఇంటర్నేషనల్ హోటల్. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను, ఈ ఇయర్ కూడా వెళ్ళాను అదే హోటల్లో. ఎందుకంటే అది మాకు ఒకటి తెలిసింది, చాలా బాగుంది కాబట్టి మేము దానిలోకి వెళ్ళాము. ఐఎమ్ రికమెండింగ్ యూ కెన్ గో దేర్. సో అక్కడ రూమ్స్ చాలా బాగానే ఉంటాయి. ఫుడ్ విషయంలో కూడా చాలా బాగుంటాయి అన్నీ. దాల్ కిచడి అంటే పప్పన్నము అది ఉంటుంది, థాలి అవన్నీ ఉంటాయి. ఫుడ్ భలే ఉంటుంది. సో దాని తర్వాత మీరు ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయాలిగా కొంతసేపు. సో ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి అట్లీస్ట్ 1 day మీరంతా తిరగచ్చు. 3 places వెళ్ళచ్చు మీరు, చాలా ఫేమస్ అవి. రెడ్ ఫోర్ట్, ఇంకా ఇండియా గేట్, ఇంకా రాష్ట్రపతి భవన్. ఈ 3 places చాలా ఫేమస్. సో మీరు అక్కడ తిరిగి వెళ్ళచ్చు. దాని తర్వాత మ్యూజియంస్ కూడా ఉంటాయి అక్కడ. మ్యూజియంస్కి కూడా మీరు వెళ్ళచ్చు, చాలా బాగుంటాయి. సో ఈ అన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి అట్లీస్ట్ 1 day అవ్వాలి.
మేమైతే ఓన్లీ హాఫ్ అన్ అవర్ 3-2 hours ఉండేసి మళ్ళీ 4కి వచ్చేసాం. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ కూడా విజిట్ చేసాం కదా, అందు గురించి మేము కొంతసేపే అలా చూసుకొని వచ్చాము. దాని తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ డేకి ఢిల్లీ టు జమ్మూ ట్రైన్ బుక్ చేసుకోవాలి. అది బుక్ చేసుకుంటే అది కూడా నార్మల్ 1 day. సో బుక్ చేసుకుంటే మీరు మళ్ళీ డైరెక్ట్ జమ్మూ దిగచ్చు. జమ్మూకి దిగాక మళ్ళీ మీరు మీకు ఆల్రెడీ తెలుసుగా రైల్వే స్టేషన్స్ పక్కనే బస్ స్టేషన్స్ ఉంటాయి. సో మీరు బస్ స్టేషన్లోకి వెళ్ళి బస్ టికెట్స్ బుక్ చేసుకొని మీరు డైరెక్ట్గా జమ్మూ టు కాశ్మీర్ మళ్ళీ ట్రావెల్ చేయాలి. అప్పుడు మీరు కాశ్మీర్కి దిగచ్చు. సో ఇదంతా ప్లాన్. ఇంకా చూపించాలంటే స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.